దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలను తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేద ప్రజల గుండెల్లో కొలువు తీరిన రైతు బంధువుడు వైఎస్సార్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, శివాలయం ఆలయ చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, బాలాంజనేయ దేవస్థానం చైర్మన్ అయితా శ్రీధర్, వైసీపీ నేతలు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, మెప్మా సభ్యులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత మహానేత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 74వ జయంతోత్సవాల్ని తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, ఈ తెలుగు రాష్ట్రాలు రెండుతో పాటు దేశాల నుండి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటాం. రాజశేఖర్ అంటే పేద ప్రజల యొక్క గుండెల్లో ఈ రోజుకి కొలువు తీరున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదవాడికి అండగా ఉండి ఎంతో మంది పేదవాళ్ళని చదివించినటువంటి మహానేత ఆయన. మరి ఎంతో మంది పేదవాళ్ళకి ఆరోగ్య విషయంలో మరి ఎంతో మంది ప్రాణదానం చేసినటువంటి మహానేత. ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, మరి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అవ్వాతాతలకు పెన్షన్ కానీ, ఇన్ని కూడా గొప్ప కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆ కార్యక్రమాలు చేసే క్రమంలో పార్టీలు మరి గ్రూపులు వర్గాలు చూడకుండా ప్రతి పేదవాడికి ఇచ్చారు. కాబట్టి రాజశేఖర్ గారిని ఈ రోజుకి పేద ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో చాలా ఇంటింటికి పోతున్నాం. ఇంటింటికి వెళ్తే చాలా ఇళ్లల్లో మరి రాజశేఖర్ గారి ఫోటో కూడా కనబడతా ఉంది. అంటే ఈ రోజుకి రాజశేఖర్ గారిని పేద ప్రజలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారు. దానికి నిదర్శనమే అది. అందుకే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పేద ప్రజలకి మంచి చేసేదానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి మా నాన్న ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు రాజశేఖర్ గారి బిడ్డగా 2 అడుగులు ముందుకేసి చేస్తాను. అది కూడా జరిపించారు. ఈరోజు చూస్తున్నాం. మరి 108 మూలబడి ఉంటే వాటిని మళ్ళీ ఫోర్స్లో తీసుకొచ్చి ఈరోజు పేదవాడి ఆరోగ్య విషయంలో మరి నాడు నేడు మా మనబడి కార్యక్రమం కావచ్చు, నాడు నేడు హాస్పిటల్ కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా మరి రైతులకి ఎప్పుడు అండగా ఉండాలని రైతు భరోసా కేంద్రాలు కావచ్చు. ఈరోజు సూలూరుపేటలో మధ్యాహ్నం 2 గంటలకి మరి రాజశేఖర్ గారి ఇస్తున్నటువంటి ఈ అగ్రి ల్యాబ్ని కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అగ్రి ల్యాబ్ని కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మహానేత జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రైతు బాంధవుడు కాబట్టి ఆయన పుట్టినరోజున ఈరోజు ఆ రైతులకి అందుబాటులోకి ఆ అగ్రి ల్యాబ్ను కూడా తీసుకురాబోతాము. మరి హెల్త్ క్లినిక్లు నాయుడుపేటలో కూడా 2 హెల్త్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మరి వారి పేరు మీదనే ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతాము. అనేక కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పిల్లల్ని చదివించే విషయంలో ఇంగ్లీష్